రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు పెద్ద ఎత్తున కూలీలకు మొబిలైజేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో నడుస్తున్న ఉపాధి పనులను పర్యవేక్షించేందుకు సుమారు 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు చేస్తున్న స్ట్రెచ్ పనులను పరిశీలించారు. ఉపాధి కూలీలతో గడ్డపారతో కూలీ పనులు చేస్తూ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్వతాపూర్ గ్రామంలో 160 మంది కూలీ పనులు చేస్తున్నారని, ఎండాకాలం దృష్ట్యా వారికి పని వేళలు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పని కల్పిస్తున్నట్లు, 5 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పుతో పని చేస్తున్నారని ఈజీఎస్ అధికారులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు వివరించారు. ఉపాధి పనులు చేపట్టిన ప్రాంతంలో త్రాగునీరు, నీడ తదితర మౌలిక వసతుల కల్పనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శరీరం నిర్జలీకరణకు గురికాకుండా స్వచ్ఛమైన త్రాగునీరు తీసుకోవాలని, ఓఆర్ఎస్ నీటిని క్రమం తప్పకుండా తాగాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూలీలకు సూచించారు. ఉపాధి కూలీలు తీసిన స్ట్రెంచ్ ను స్వయంగా టేప్తో కొలత చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని, ఉపాధి హామీ పథకం పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు కూలీలకు మొబిలైజ్ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఈ 3 నెలలు అత్యంత కీలకమని, అన్ని రిజిస్టర్లను స్పష్టంగా నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని, పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాజులుద్దీన్, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, ఏపీఓ శంకర్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పర్వతాపూర్ ఊరికి సంబంధించి ఉపాధి హామీ పథకం పనులు చూడడానికని రామాయంపేట మండలికి రావడం జరిగింది. సో మనకి ఫారెస్ట్ ఏరియా, పర్వతాపురంని ఆనుకొని ఉన్న ఫారెస్ట్ ఏరియాలో మొత్తం ట్రెంచెస్ అంతా కూడా ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే ఉన్నారో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున అక్కడ వచ్చి సో చాలా మంచిగా మనకి వాటర్ కన్జర్వేషన్ చేసే విధంగా అన్ని ట్రెంచెస్ కూడా వాళ్ళు తీస్తూ ఉన్నారు. సో అక్కడ మొత్తం వాళ్ళు తీసిన ట్రెంచెస్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఆ మెజర్మెంట్స్ అంతా కూడా చూడడం జరిగింది. మనకి ప్రిస్క్రైబ్డ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే మరి వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ ట్రెంచెస్ అంతా కూడా తీస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా అంత కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సో అదేవిధంగా మరి మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద సుమారుగా పర్ జీపీ యావరేజ్గా 50 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు. మరి దీన్ని 100 మంది వరకు పెంచాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఉపాధి హామీ పనులు ఎంత చేస్తే దానికి సంబంధించిన మనకి మెటీరియల్ కాంపోనెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ మెటీరియల్ కాంపోనెంట్ ఎంత ఎక్కువ వస్తే మన ఊర్లకే మనము ఎక్కువ సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడుకోవచ్చు. సో ఎంత ఎక్కువ మనం పని చేస్తే అంత ఎక్కువ మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది కాబట్టి సో మన జిల్లాలో ఉన్న ప్రజలకి అందరికీ కూడా ఎవరికైతే ఎన్ఆర్ఈజీఎస్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున మీరు ఈ సమ్మర్లో పనికి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా వర్క్ సైట్ ఇప్పుడు పోయి చూస్తే కూడా అక్కడ చాలా మంచి కండిషన్స్ ఉన్నాయి. సో మనము మార్నింగ్ 6 o'clock స్టార్ట్ పెట్టి 11 లోపల కూడా వర్క్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు అందరు వచ్చిన వాళ్ళు. సో అదేవిధంగా అక్కడ వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా అవైలబుల్ పెడతా ఉన్నారు. అందరూ కూడా జాబ్ కార్డ్ హోల్డర్స్ అందరు కూడా రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు యావరేజ్గా 50 మంది పర్ గ్రామ పంచాయతీ ఉన్నారు. దీన్ని మనం 100 మందికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సో మీ అందరూ ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారో నేను ఇప్పుడు చూసినాను. సో మీ అందరూ పడిన కష్టంకి ఫలితంగా మనకు మంచి మెటీరియల్ కాంపోనెంట్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన విలేజ్కి సంబంధించి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలనేది కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.